హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ అకాడమీ. ఇంకా మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా ఫాలో కాకపోతే ఫాలో కాండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకెవరన్నా మన ఛానల్ను ఫాలో కాకపోతే ఫాలో కండి, ఓకేనా. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఏ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన సమాచారం అనేది ఈరోజు మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. ఓకే గైస్, ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. తెలంగాణ స్టేట్ లెవెల్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చాలామంది అభ్యర్థులు మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు మరియు వాట్సాప్ ఛానల్ అభ్యర్థులు రెగ్యులర్గా నాకు మెసేజ్ పెడుతున్నారు. సో వీళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేక ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్, ఓకేనా. గమనించగలరు. ఒకసారి చూద్దాము అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేది. చాలామంది అభ్యర్థులు జూలైలో వస్తుందని చెప్పేసి వివిధ టెలిగ్రామ్ ఛానల్లో మరియు సోషల్ మీడియాలో న్యూస్ అనేది వైరల్ అవుతుంది. అసలు జూలైలో వస్తుందా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, లేకపోతే ఆగస్టులో వస్తుందా, లేకుంటే డిసెంబర్లో వస్తుందా, ఒకసారి చూద్దాము. మనకున్న సోర్సెస్ ప్రకారం, మనకున్న ఇతర ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మనకున్న పరిచయాల ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఖచ్చితంగా నేను చెప్పింది అవుతుందని కాదు, కాకపోతే మనకున్న సమాచారాన్ని మీకు షేర్ చేస్తున్నాను, ఓకేనా. ఇది తప్పని ఎవరు అనుకోవద్దు, ఎందుకంటే ఉన్న సమాచారం ఫ్యాక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది, ఓకేనా. గమనించగలరు, ఓకేనా. చూద్దాం గైస్, అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది జూలైలో వస్తుందా, ఆగస్టులో వస్తుందా, డిసెంబర్లో వస్తుందా, ఒకసారి చూద్దాము. మొత్తానికైతే నిన్నటి వరకు మా ప్రతి టెలిగ్రామ్ ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్లో జూలైలో ఎస్ఐ నోటిఫికేషన్ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ప్రతి టెలిగ్రామ్ ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్లో న్యూస్ అనేది వైరల్ అయింది. కాకపోతే జూలైలో రావడానికి ఎక్కువ అవకాశాలు లేనట్లు మనకున్న సమాచారం. చూద్దాము, జూలైలో అంటే ఏ క్షణంలోనూ రావడానికి అవకాశాలు ఉంటాయి, బట్ మనకున్న సమాచారం ప్రకారం జూలైలో రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. జూలైలో రాదు అని నేను అనుకుంటున్నాను. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గైస్. ఎందుకంటే మన దిల్సుఖ్ నగర్ అభ్యర్థులు అయితే మరియు అశోక్ నగర్ అభ్యర్థులు బాగా అంటే రెగ్యులర్గా ఒక 30 డేస్ నుంచి రెగ్యులర్గా ర్యాలీస్ మరియు ఇతర ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవడం జరిగింది. మొన్ననే కవితక్క కూడా రావడం జరిగింది దిల్సుఖ్ నగర్కి. 5,000 పోస్టులు వద్దు, 19,000 పోస్టులు వేయాలని చెప్పేసి నినాదం కూడా ఇవ్వడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినట్టు సమాచారం. సో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఈ రిపోర్ట్ను బట్టి చూస్తే జూలైలో రావడానికి ఎక్కువ అవకాశాలు లేనట్టు మనకు అనిపిస్తుంది. 1% మాత్రమే జూలైలో రావడానికి అవకాశం ఉంది. జూలైలో రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గైస్. ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు, ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది డిసెంబర్లోనే రావచ్చు. అది కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది భారీ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 19,000 పోస్టులు అంటే దగ్గర 15,000 నుంచి 19,000 పోస్టుల వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఎస్ఐ పోస్టులు ఎన్ని ఉండొచ్చు, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఉండొచ్చు ఒకసారి చూద్దాము. ఒకవేళ జూలైలో ఇస్తే మాత్రం ఖచ్చితంగా 5,000 నుంచి 5,600 వరకే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి గైస్, ఓకేనా. జూలైలో మాత్రం ఇవ్వడు. జూలైలో ఒకవేళ ఇస్తే మాత్రం 5,000 to 6,000 మధ్యలో ఉంటాయి పోస్టులు, ఓకేనా. గమనించగలరు. ఒకవేళ ఆగస్టులో ఇస్తే మాత్రం 9,000 నుంచి 10,000 మధ్యలో పడతాయి. ఆగస్టులో కూడా ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆగస్టులో ఇస్తే మాత్రం 9,000 నుంచి 10,000 మధ్యలో పడతాయి. ఇంకా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకవేళ డిసెంబర్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డిసెంబర్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా 15,000 నుంచి 19,000 పోస్టులు పడతాయి గైస్, ఓకేనా. గమనించగలరు. డిసెంబర్లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా 15,000 నుంచి 19,000 పోస్టులు అనేవి పడడం జరుగుతుంది. అందులో ఒకవేళ డిసెంబర్లో ఇస్తే అసలు ఎన్ని పోస్టులు ఉండొచ్చు, కానిస్టేబుల్ పోస్టులు. డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే మాత్రం కానిస్టేబుల్ పోస్టులు అనేవి 17,000 వరకు ఉంటాయి గైస్, ఓకేనా. 16,000 నుంచి 17,000 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఐ పోస్టులు అనేవి 800 నుంచి 1,000 వరకు ఉంటాయి, ఓకేనా. గమనించగలరు. 800 నుంచి 1,000 వరకు ఉంటాయి. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో గమనించగలరు, ఓకేనా. నెక్స్ట్ ఈవెంట్స్లో మార్పులు ఏమైనా ఉంటాయని అడుగుతున్నారు. ఈవెంట్స్లో నాకు తెలిసి ఈసారి చిన్న మార్పులు అనేది చేయడం జరుగుతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఎందుకంటే నిన్న టీఎస్ఎస్పీ బెటాలియన్కి సంబంధించి కూడా డీజీపీ గారు సమావేశం పెట్టడం జరిగింది. చిన్న మార్పులు చేస్తారనేది మనకున్న చిన్న సమాచారం. చూద్దాం, మార్పులు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను.
ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి సిలబస్లో చిన్న చిన్న మార్పులు వచ్చేస్తారు అనేది మనకున్న సమాచారం. అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్న అర్థమెటిక్ రీజనింగ్ అనేది కొంచెం స్కోరింగ్ తగ్గించి దానికి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది యాడ్ చేస్తారు అనేది చిన్న సమాచారం. మనకున్న ఇన్ఫర్మేషన్ వివిధ పేపర్లలో కూడా రావడం జరుగుతుంది రెగ్యులర్గా. సో చిన్న చిన్న మార్పులు అనేది చేయొచ్చు సిలబస్లో, గమనించగలరు. ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్లో అర్థమెటిక్ రీజనింగ్ కొంచెం మార్కులు తగ్గించి ఏ టాపిక్ యాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. ప్రిలిమ్స్లో నెగిటివ్ ఉంటుందా పక్కా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో నెగిటివ్ పడతారు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ పెట్టకపోతే చాలామంది అభ్యర్థులు 10 లక్షల నుంచి 15 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఈవెంట్స్ పెట్టడానికి అంతమందికి పెట్టలేరు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. గమనించగలరు. చాలామంది అడుగుతున్నారు నన్ను నెగిటివ్ ఉంటుందా అని. సో ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పగలను. ఓకేనా. గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే అసలు మెయిన్ చాలామంది అడుగుతున్నారు, నాకు రెగ్యులర్గా మెసేజ్ పెడుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ చదవాలని అడుగుతున్నారు, స్కోర్ ఎక్కువ రావాలంటే ఏ సబ్జెక్ట్ చదవాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. మొదటగా ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోండి. ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ గ్రామర్లో 20 నుంచి 25 బిట్స్ రావడం జరుగుతుంది. ఆ మార్కులు కూడా ఈజీ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోరి. నెక్స్ట్ వచ్చేసి జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 20 to 25 బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకోండి. మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. డైలీ PDF కూడా పెట్టడం జరుగుతుంది. మరియు వాట్సాప్ గ్రూప్లో కూడా విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మనం పెట్టే కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం చేయగలం. ఎందుకంటే రీసెంట్గా జరిగిన హైకోర్టు ఎగ్జామ్లో దాదాపు మనం ఇచ్చిన కరెంట్ అఫైర్స్ మొత్తం కలవడం జరిగింది. చాలామంది అభ్యర్థులు, ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు నాకు చెప్పడం జరిగింది. ఓకేనా. గమనించగలరు గైస్. ఖచ్చితంగా మీరు విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మరి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. ఓకేనా. విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో కండి. డైలీ క్విజ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా. గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక 25 బిట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఈజీ స్కోర్ చేయాలంటే తెలంగాణ హిస్టరీ చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా 20 to 25 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి గత ఎగ్జామ్స్లో 20 నుంచి 25 మార్కులు రావడం జరిగింది. ఈసారి కూడా 20 నుంచి 25 మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా. మొత్తం ఈ ఇంగ్లీష్ గ్రామర్ మరియు జీకే కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అర్థమెటిక్ రీజనింగ్ ఈ 5 సబ్జెక్టుల నుంచే దాదాపు 200 మార్కులకు గాను 120 మార్కులు రావడం జరుగుతుంది గైస్. కాబట్టి ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ అనేవి మీరు చదువుకోండి. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదువుకుంటే మీరు ఖచ్చితంగా ర్యాంకులో ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మీరు ఈ 5 సబ్జెక్టులు అనేది చదువుకోండి గైస్. ఎందుకంటే ఈ 5 సబ్జెక్ట్స్ చదువుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు జాబు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. ఇవి గైస్ ముఖ్యమైన మార్పులు. అంటే ఇక చెప్పాను కదా, మ్యాథ్స్లో అర్థమెటిక్కి సంబంధించి కొంచెం స్కోర్ తగ్గిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. టెక్నికల్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మన టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఒకవేళ వాడు జూలై లేదా ఆగస్టులో వేస్తే మాత్రం ఖచ్చితంగా పోస్టులు అనేవి మనం చెప్పినట్టు జూలైలో వేస్తే 5,000 నుంచి 6,000 పోస్టుల మధ్యలో వస్తాయి. ఒకవేళ ఆగస్టులో వేస్తే మాత్రం 9,000 నుంచి 10,000 మధ్యలో వస్తాయి. ఒకవేళ డిసెంబర్లో వేస్తే మాత్రం 19,000 వస్తాయి. ఓకేనా. ఇంకా మీకు మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో కండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.